వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నాన్న ఏమైంది? మాకు స్నానం చేయిస్తావా? నాన్న ఏం చేస్తున్నావు? నాన్న కాళ్ళకెందుకు కట్టేస్తున్నావు? ఒరే తమ్ముడు, నాన్న మన కాళ్ళెందుకు కట్టేస్తున్నాడ్రా? అన్నయ్య కాళ్ళొకటే కాదురా, చేతులు కూడా కట్టేస్తున్నాడ్రా. అయ్యో ఎవరు లేరా? తమ్ముడు ఏం కాదులే, నేనున్నా, నీకు భయపడకు. ఏమైంది నాన్న? మమ్మల్ని ఎలా ఎందుకు చేస్తున్నావు అని అడిగే లోపే ఆ చిన్నారులు అనంతలోకాలకు చేరుకున్నారు. అర్థమే లేని కారణాలతో అర్ధాంతరంగా 6 ఏళ్లు 7 ఏళ్ల చిన్నారులను అనంతలోకాలకు పంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడో కసాయి తండ్రి. కష్టాలేమైనా ఉన్నాయా అంటే మంచి ఉద్యోగం ఉంది. అయినా ఆ తండ్రి ఎందుకిలా చేశాడు? భుజాలపై ఎత్తి ఆడించే నాన్న కాలయముడు ఎందుకయ్యాడు? ఈ పోటీ ప్రపంచంలో బతకలేరని కన్న పిల్లల్ని ఓ తండ్రి క్రూరంగా చంపేశాడు. ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాన్కు వేలాడుతున్న కట్టుకున్న భర్తను, పడి ఉన్న కన్న పిల్లలను చూసి ఇల్లాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తన 2 పిల్లలు బాగా చదవటం లేదని, పోటీ ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నారంటూ రాసిన సూసైడ్ నోటు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాకినాడ రూరల్లోని తోట సుబ్బారావు నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడలోని వాకలపూడిలోని ఓఎన్జీసీ ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. నగరంలోని సుబ్బారావు నగర్లో ఓ ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, పిల్లలు 7 ఏళ్ల జోషిల్, 6 ఏళ్ల నిఖిల్ ఉన్నారు. జోషిల్ 1వ తరగతి, నిఖిల్ యూకేజీ చదువుతున్నారు. పిల్లలు సరిగ్గా చదవటం లేదని కోపంతో ఉండేవాడు. దీంతో వారిని ఇటీవలే స్కూల్ కూడా మార్పించారు. అయినప్పటికీ వారి చదువులో పెద్దగా మార్పేమీ కనపడలేదు. అయితే తండ్రి మాత్రం వారు అందరికంటే బాగా చదవాలి, ఈ పోటీ ప్రపంచంలో రాణించాలి అని బలంగా కోరుకునేవాడు. అందుకోసమే స్కూల్ను కూడా మార్చాడు. పిల్లలు బాగా చదవటం లేదని వారిపై ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో కుటుంబంలో సరదాలు, సంతోషాలు లేకుండా పోయాయి. బాగా చదవని పిల్లలు ఎందుకు అని వారిని లేకుండా చేయాలనే ఆలోచనకు వచ్చేంత మానసిక పరిస్థితుల్లోకి తండ్రి వెళ్ళిపోయాడు. అయితే హోలీ సందర్భంగా చంద్రశేఖర్ భార్య పిల్లల్ని తీసుకుని తమ కార్యాలయంలోని హోలీ వేడుకలకు వెళ్ళాడు. అయినప్పటికీ తన పిల్లలను ఎలా చంపాలి అనే ఆలోచనలోనే చంద్రకిషోర్ ఉన్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తానంటూ భార్యకి చెప్పిన చంద్రకిషోర్ బయటకు తీసుకువెళ్లాడు పిల్లల్ని కూడా. మరోవైపు భర్త పిల్లల కోసం భార్య తనూజ ఓఎన్జీసీలోనే వేచి చూస్తుంది. భర్త పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో తనుజ ఫోన్ చేసింది. అయితే భర్త ఫోన్ తీయలేదు. దీంతో భర్త తోటి ఓఎన్జీసీ ఉద్యోగులతో కలిసి భార్య ఇంటికి చేరుకుంది. కిటికీలోంచి చూస్తే భర్త ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ ఉన్నాడు. దీంతో ఓఎన్జీసీ ఉద్యోగులు తలుపులు పగలకొట్టి ఓపెన్ చేసి చూసేసరికి పిల్లలిద్దరూ అక్కడే పడి ఉన్నారు. వారి కాళ్లకు చేతులకు తాళ్లతో కట్టి నిండా నీళ్లు ఉన్న బకెట్లో తలలు మునిగిపోయి ఉన్నాయి.
ఈ దృశ్యాలను చూసి ఇల్లాలు తనూజ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నా అని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాశాడు. ఆ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చంద్రకిషోర్ సోదరుడు వాపోయారు. ఇక ఈ విచారకరమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని లైవ్ లో అందిస్తారు. నందిని, చెప్పండి, అసలు ఏం జరిగింది? కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి ఘటనకు సంబంధించి? పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతున్నారన్నది ఈ ఘటన ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఇది పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో ఉంటే డబ్బైనా ఉండాలి, లేదంటే పలుకుబడైనా ఉండాలి. అయితే మనము ఈ రోజు కాకినాడలో రూరల్లో జరిగిన ఈ ఘటన చూసుకున్నట్లయితే, ఏదైతే చంద్రకిషోర్ అనే ఒక వ్యక్తి ఉన్నారో, యాక్చువల్లీ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి తాడేపల్లిగూడెం. ఆయనకి 9 సంవత్సరాల క్రితం అయితే కాకినాడ ఓఎన్జీసీలో అయితే ఆయనకు ఉద్యోగం వచ్చింది. పైగా అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు అతనికి జీతం కూడా వస్తుందని తోటి ఉద్యోగులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఆయనకున్న ఇద్దరు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కాకినాడలోని లిటిల్ వుడ్స్ అంటే కూడా రిచ్ పీపుల్స్ పిల్లల్ని అందులో జాయిన్ చేస్తారు. ఎందుకంటే కాకినాడలో ఉన్న 2-3 స్కూల్లో కూడా అదొక నెంబర్ 1 స్కూల్ అనే చెప్పాలి. ఆ స్కూల్లో పిల్లల్ని వేయడము, ఆ స్కూల్లో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఫీజులు అయితే ఉంటాయి. అయితే ఏదైతే పిల్లలు సరిగ్గా చదవట్లేదని స్కూల్ నుంచి అదే ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా చెక్ చేయడంతో ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నా సరే వీళ్ళు సరిగ్గా చదవడం లేదని చెప్పేసి ఎంత డబ్బు వేస్ట్ అని ఈయన మళ్ళీ రీసెంట్ గా గీతాంజలి స్కూల్ కి అయితే మార్చారు. అంటే దీనికి ఒక 50,000 వెరిషన్ అయితే ఉంటుంది. 50,000 సంబంధించి మళ్ళీ ఫీజు తగ్గిందని చెప్పేసి ఆయన ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. అయితే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఏదైతే యూనిఫామ్ సంబంధించి కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న హోలీ సందర్భంగా వీరంతా కూడా ఓఎన్జీసీ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ కార్యాలయంలో అయితే ఒక ఈ హోలీ వేడుకలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఏదైతే హోలీ వేడుకలకు వెళ్లారో అక్కడ అందరూ కూడా హోలీ వేడుకల్లో సంబరాల్లో మునిగిపోయినప్పుడు ఈయన 10 నిమిషాల్లో వస్తానని భార్య ఎవరైతే ఉన్నారో తనూజకి చెప్పి ఏదైతే మిషన్ టైలర్ షాప్ ఆయన కాల్ చేశారో వీళ్ళకి స్టిచ్చింగ్స్ ఏదైతే మెజర్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లి 10 నిమిషాల్లో వస్తానని చెప్పిన వ్యక్తి గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, అయినా కూడా ఆయన రావడం లేదు. అదే ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు, రాలేదని చెప్పేసి ఆమె చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అక్కడ మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారో వారందరూ కూడా టెన్షన్ కూడా పడ్డారు. సరే మనం వెళ్ళి చూద్దామని చెప్పి ఫస్ట్ వీళ్ళు టైలర్ షాప్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే టైలర్ షాప్ కూడా ఆయన రాలేదని ఆన్సర్ ఇవ్వడంతో వీళ్ళు హుటాహుటిన ఏదైతే వీళ్ళు తోట సుబ్బారాయుడు లేదులో ఏదైతే అపార్ట్మెంట్ లో ఉంటున్నారో అపార్ట్మెంట్ కి అయితే వెళ్ళారు. ఎంతసేపటికి తలుపు కొట్టినా సరే ఆయన తలుపు తీయకపోవడంతో వీళ్ళకి అనుమానం వచ్చి కిటికీలు పగలగొట్టేసరికి ఆ కిటికీలోంచి ఆయన వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆ భార్య అక్కడికక్కడ కుప్పకూలిపోవడము, తలుపులు ఏదైతే లోపలికి బలంగా కొట్టి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి బాత్రూమ్ లో చూసేసి పిల్లలు ముందు కనిపించలేదు, ఆయన మాత్రం ఊరేసుకొని ఉన్నారు. తీరా చూస్తే పిల్లలు కూడా లోపల. నిజంగా చాలా దయనీయకరమైన పరిస్థితి. అసలు ఆ తండ్రి అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడన్నది కూడా అసలు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. 2 బకెట్లు నింపేసి వాళ్ళిద్దరికి కాలు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి వారిని ఆ 2 మొక్కల్ని కూడా వాటర్ లో ముంచి వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆ తండ్రి కూడా ఉరి వేసుకున్న ఘటన యావత్తు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తున్న ఘటననే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే విద్య అన్నది ఒక విలువ అయిపోయింది, వాల్యూ. అంటే ఒక ఖర్చుతో కూడిన పని అయింది. ఆ విద్యను కొనాలన్నా అలాగే అనుకున్న స్థాయిలో విద్య లేకపోవడంతో ఎంత రేట్ అయినా పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవాలని కొంతమంది అనుకుంటే మన స్తోమత అంత లేదు అన్నట్టుగా కొంతమందిని పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఏదైతే విలువలతో కూడిన విద్య కావాలంటే సామాన్యుడికి నిజంగా ఆ విద్యను కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా పెట్టారు. ఆ నోట్ లో కూడా నా భార్య చాలా మంచిది, అలాగే నేనైతే నా పిల్లల్ని చదివించుకోలేను, దానికి మామూలుగా అయితే శాలరీ కూడా ఎక్కువే వస్తుంది, అలాగే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓన్ ప్రాపర్టీ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా ఎందుకంటే
పోటీ ప్రపంచం అంటే ఇప్పుడే ఇలాగుంటే రేపొద్దున ఇంకా ఖర్చు పెట్టుకుని చదివించుకున్నా వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దున వీళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతుందని ఆ తండ్రి ఇప్పుడే వాళ్ళ కోసం ఆలోచించుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇంటర్లోనో 10th లోనో ఫెయిల్ అవుతే వాళ్ళు మనస్తాపానికి గురయ్యి సూసైడ్లు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తల్లిదండ్రులు అంతలా వాళ్ళని చదివించి వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత చేతి కిందన కుమారుడు కావచ్చు, కూతురు కావచ్చు, ఆ విధంగా చేసుకోవడం అనేది ఆ కుటుంబంలో నిజంగా మర్చిపోలేనిది. కానీ చిన్న పిల్లలు, పసికందులు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ ఇద్దరిని కూడా అసలు ఆ తండ్రికి ఆ చేతులు ఎలా వచ్చాయి? ఒక్క నిమిషము నిజంగా ఆ పని చేసే ముందు ఆ తండ్రి ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే నిజంగా ఆ పిల్లల భవిష్యత్తు నిజంగా బంగారంగా ఉండేది. కానీ ఆ తండ్రి ఆ విధంగా అంటే ఆ టైప్ లో ఆ సమయంలో ఒక సైకో ఎలా ప్రవర్తిస్తాడు, ఆ సైకోలా ప్రవర్తించాడు తప్ప ఆ తండ్రి కూడా ఆవేశపూరితంగా చేసిన తప్పే అని అంటే అనుకోవాలని చెప్పచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మంది చెప్తున్నారు తను అలాగా చేసే వ్యక్తి కాదు, అలాగని డబ్బు కోసం అంత ఆలోచించే వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు స్థానికంగా ఇక్కడ సెటిల్ అయ్యారు. కానీ ఎందుకు అలా చేశారన్నది కూడా మాకే అర్థం కావట్లేదని నిజంగా ఆ సిచ్యువేషన్ చేసిన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా కూడా ఆ రోదన వింటుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయము. నిజంగా ఏ తల్లిదండ్రులు కూడా ఇలా చేయకూడదనే మనం కోరుకోవాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో విద్య అన్నది చాలా ఖర్చుతో కూడిన పని. సామాన్యుడికి ఒక సవాలుగా మారిందని చెప్పాలి. ఎందుకంటే పిల్లల్ని చదివిస్తేనే రేపు వాళ్ళ భవిష్యత్తుకు ఒక బంగారు బాట ఉంటుంది. అలాగని లక్షల్లోని వాళ్ళని చదివించాలంటే కష్టము. అలాగని వచ్చే జీతము చాలిన జీతము ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ పిల్లల్ని చదివించాలంటే సామాన్యుడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఖర్చుతో కూడిన పని. అలాగని ప్రభుత్వాలు కూడా విద్యనివ్వడంలో ఒక నాణ్యమైన విద్యను ఇచ్చి దానికి తగ్గిన ఖర్చును తగ్గిస్తూ ఉంటే మాత్రము నిజంగా ప్రతి కుటుంబం కూడా దాన్ని ఒక ఇదిగా తీసుకొని పిల్లల్ని చదివించడానికి ఇంకా ముందుకు వస్తారు, కానీ ఈ విధంగా ఆలోచించరు. కానీ ఏదైనా సరే ఈ ఘటన అయితే చాలా బాధాకరము. దీనిపై ఇప్పటికే సర్పవరము సిఐ అమ్మిరాజు అయితే కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మృతదేహాలు అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలు ఉన్నాయి. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు కూడా అందజేసిన పరిస్థితి ఉంది. అయితే నందిని, ఈ వ్యక్తి యొక్క అంటే చంద్రశేఖర్ వ్యక్తికి సంబంధించి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే తోటి విద్యార్థులు ఉద్యోగులు ఉంటారు కాబట్టి, తినే ఫ్రెండ్స్ కూడా కొలీగ్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళైనా ఇంత క్రూయర్ మెంటాలిటీ ఉండే వ్యక్తి అనే విషయం మీద ఏమైనా అంటున్నారా? అంటే ఎలా ఉండేవాడు అనేది. ఎందుకంటే ఒక చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంటే ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లోనే డిసైడ్ చేసేంత ఇదైతే ఏమీ కాదు. వాళ్ళు చదివేసి చిన్న చిన్న క్లాసెస్ ఏమో ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళ డెవలప్మెంట్. చిన్న పిల్లలు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ ఆటలకే పరిమితం అవుతారు, కానీ ఎడ్యుకేషన్ పరంగా అందరూ ఉండాలనేది ఏమి ఉండదు. సో అతని మెంటాలిటీ ఎలా ఉంటది అనే దానిపై ఏమన్నా ఉందా? అంటే చంద్రకిషోర్ అనే వ్యక్తి చాలా సెన్సిటివ్. తను వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నాడు, MBA చేశాడు, పైగా తను డిగ్రీలు కూడా పూర్తి చేశాడు. తర్వాత తాడేపల్లిగూడెం నుంచి 9 సంవత్సరాల క్రితమే ఇక్కడికి రావడము, వచ్చిన తర్వాత ONGC లో ఉద్యోగం రావడం, అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా అదే ఉద్యోగంలోని జూనియర్ అసిస్టెంట్ గా కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ శాలరీ విషయంలో చూసుకోవచ్చు, అలాగే ఆయన అంతా కూడా మెయింటెనెన్స్, లగ్జరీ లైఫ్ కూడా చాలా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీ నిజంగా చాలా సంతోషంగా ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా భార్యను, 2 పిల్లల్ని కూడా తీసుకువెళ్తారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఏదైతే మనం అనుకున్న ఈ పోటీ ప్రపంచంలో ఏదైతే ఉందో. రైట్, థ్యాంక్ యూ నందిని. మొత్తంగా ఈ ఘటన అయితే చాలా విచారకరమైన ఘటననే అనుకోవాలి. ఒక తండ్రి పడ్డ ఆవేదన కింద అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న పసికందుల్ని అంత చంపేసేంత క్రూరత్వం ఉన్న మైండ్ సెట్, అది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉంటే అంటే భవిష్యత్తుని ముందే డిసైడ్ చేసేసేలా అయిపోయింది. విద్యని అన్నది కొనలేనేమో, భవిష్యత్తులో వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, చదువు విషయంలో ఇంత నెగ్లెక్ట్ అవుతున్నారు, ఇప్పుడే ఇలా ఉన్నారని ఒక తండ్రి ఆవేదన కింద చూసినా సరే, మరొక విషయం చిన్నతనంలోనే వాళ్ళ భవిష్యత్తుని ఎలా డిసైడ్ చేయగలుగుతాం, ఫ్యూచర్లో వాళ్ళు చదవగలుగుతారేమో అని ఒక చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల అతని ప్రాణంతో పాటు భవిష్యత్తు ఉన్న పిల్లల ప్రాణాలు కూడా తీసిన వైనం అయితే ఉంది. ముందు ముందు అసలు ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకోవాలి. ఎందుకంటే చదువుకునేదని కాస్త చదువుకునే పరిస్థితి అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఈ విషయంలో కూడా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమ పిల్లల్ని తను చంపుకునేంత స్థితికి వచ్చారంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, ఒక పిల్లల్ని చంపుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడలేక ఇలాగా అయిపోద్దా వాళ్ళ భవిష్యత్తుని ఒక క్వశ్చన్ తనే వేసుకుని తనే సమాధానం లేకుండా తన చనిపోవడమే కాకుండా 2 పిల్లల ప్రాణాలు తీసిన వైనం అయితే చాలా విచారకరమైన ఘటన అని అనుకోవాలి. ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.